దేవరా మూవీ యొక్క మాస్ ర్యాంపేజ్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. రోజులు కానీ 320 కోట్లు రాబట్టింది ఈ బడా మూవీ. ఈరోజు కీలకమైన విషయం ఏంటంటే మండే టెస్ట్. అంటే ఇదంతా హాలిడేస్ లో జరిగింది కదా, మండేలో ఏ విధంగా జరుగుతుందని కొంతమంది ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. మూవీ విషయంలో మాత్రం సండే అయినా మండే అయినా జరిగేది ఒకటే, అది కూడా భారీ కలెక్షన్స్. 15 రోజులు మాత్రం ఈ మూవీ మిసైల్ లాగా వెళ్తుందని చెప్పడంలో డౌట్ లేదు. కలెక్షన్స్ రూపంలో 700 కోట్ల దగ్గరగా ఆగే పరిస్థితి లేదు. భారీ స్థాయి ఈ కలెక్షన్స్ అయితే రాబడుతుందని చెప్పాలి. నెక్స్ట్ వీకెండ్ కూడా అద్దరిపోయే కలెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే నార్త్ బెల్ట్ లో ఈ మూవీకి వస్తున్నటువంటి ఆదరణ అసాధారణంగా ఉందని చెప్పాలి. హిందీ ప్రేక్షకులు అయితే ఈ మూవీని తీవ్రంగా లైక్ చేస్తున్నారు. 3 రోజుల్లో అక్కడ దగ్గర 35 కోట్ల కలెక్షన్స్ రాబట్టడానికి అత్యంత చేరువగా ఉందని చెప్పాలి. ఈ మూవీ ఎంటైర్ టోటల్ గా 90 కోట్లు రాబట్టింది. కానీ ఈ మూవీ అంతగా మించి 100 కోట్ల పైన రాబట్టే అవకాశం ఉంది. అది షేర్ కలెక్షన్స్. ఓ పాయిజన్ నాకు ఎక్కువ తీరుతుందని చెప్పాము, ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. శివ యొక్క కాన్సెప్ట్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా కుదిరింది ఈ మూవీలో. రాసుకున్న విధంగానే సినిమా తీసాడు, బ్లాక్ బస్టర్ కొట్టాడు. చర్య మూవీతో డిజాస్టర్ మిగిలింది కదా అని చాలా మంది పండుగ చేసుకుని ఉండొచ్చు, కానీ ఈ మూవీ మాత్రం అసాధారణమైనటువంటి మూవీ. ఎన్టీఆర్ యొక్క ఎలివేషన్ షాట్స్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. అవి చూడటానికే కొంతమంది రిపీటెడ్గా వెళ్తున్నారు. దీంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీకి చాలా దగ్గర అయ్యారని చెప్పాలి. కలెక్షన్ల సునామీ కొనసాగుతుంది ప్రస్తుతం. టెస్ట్ లో అది విపరీతంగా పాస్ అయిపోయే అవకాశం ఉంది. ఈ సినిమా బాగానే ఆడుతుంది, కానీ సోమవారం వచ్చేటప్పుడు ఖచ్చితంగా డల్ అవుతాయి. కానీ ఈ సినిమాకి ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. మార్నింగ్ నుండి చూసుకుంటే మాత్రం ఈ మూవీకి ఆక్యుపెన్సీ ఎక్కువగానే ఉందని చెప్పాలి. సినిమా స్ట్రాంగ్ హోల్డ్ కనబరిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కూడా అదే అని చెప్పాలి. నెక్స్ట్ వీక్ వరకు నాన్ స్టాప్ కలెక్షన్స్ రాబడుతుంది.